తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారినటువంటి ఘటన తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్య ఘటన అందరికి కూడా తెలిసిందే. దాదాపుగా 30 రోజులు దాటిపోతుంది. జ్ఞానేశ్వరి ఏమైందంటూ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు అలాగే కుటుంబ సభ్యులు కూడా ఈ చిన్నారి జ్ఞానేశ్వరి రాక కోసం అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ జ్ఞానేశ్వరి విషయంలో 30 రోజులు దాటినా ఎటువంటి ఆధారం దొరకకపోవడంతోనే పాప ఏమైందనేది కూడా ప్రతి ఒక్కరిలో కూడా తొలిచివేస్తున్నటువంటి ప్రశ్నగా మిగిలిపోతుందా అనేది భయం ప్రతి ఒక్కరిలో ఉంది. జ్ఞానేశ్వరి ఎవరు తీసుకెళ్లారు? అడవి జంతువులు ఎత్తుకెళ్ళాయా? లేదంటే పాపని ఎవరైతే అటువైపు వచ్చినటువంటి వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వలస బాధితులు ఎవరైనా తీసుకుని వెళ్ళిపోయారా? లేదంటే ఈ సంచార జాతికి సంబంధించిన వారు ఈ యొక్క ప్రాంతాల్లోకి వచ్చి ఎవరైనా వచ్చి వాళ్ళు మొబైల్ ఫోన్ కూడా లేని వారు పాపని కొండ ప్రాంతాల నుంచి అటువైపు నడుచుకుంటూ వెళ్ళిపోయి ఉంటారా అనే అనుమానాలు కూడా తొలిచివేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చిన్నారి జ్ఞానేశ్వరి ఇటుగా మనం ఏదైతే సరిగ్గా నెల రోజుల క్రితం ఇదే ప్రాంతంలో నడిచి వెళ్ళి ఇటు వచ్చి ఇటే మాయమైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి ప్రాంతం. ఇటుగా తన జ్ఞానేశ్వరి ఇల్లు మనం చూస్తున్నాం. జ్ఞానేశ్వరికి సంబంధించిన ఇల్లు ఇక్కడే మన సీసీ ఫుటేజ్ కూడా అన్నీ కూడా చూసాం. ఇటుగా రావడం, ఇటు నుంచి ఇంటికి వెళ్ళడం, ఇటుగా వెళ్ళిపోయి మనం ఉన్నటువంటి ప్రాంతంలోనే తన తండ్రితో పాటు వెనక్కి వెళ్ళి మాయమైపోయింది. ప్రస్తుతం ఏదైతే గణేష్ ఉన్నారు అసలు ఆ నెల రోజుల క్రితం ఏం జరిగిందో అలాగే ఇప్పటికీ కూడా ఎటువంటి సమాచారం తెలియకపోవడంతోనే తన చిన్నారి కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. గణేష్ ఉన్నారు, మాట్లాడదాం. గణేష్, ఇప్పటికి నెల రోజులు దాటిపోయింది. జ్ఞానేశ్వరి ఏమైంది అనుకుంటున్నావు? అసలు ఎలా ఉందనుకుంటున్నావు? తన చిన్నారి రాక కోసం ఎలా ఎదురు చూస్తున్నారు? ఎక్కడున్నా క్షేమంగా ఉందని అనుకుంటున్నాం. ఎక్కడున్నా దొరుకుతుంది, పోలీసు ఇంకేం డేస్లో ఎక్కడన్నా దొరుకుతుంది అని అనుకుంటున్నాం. అలా మా ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం. లంబసింగు, పొలం మంద, లాన్సెన్స్ అని ఊర్లో అవన్నీ అందరికి పోస్టులు ఇచ్చి పాప ఎక్కడైనా కనిపించిందా ఏంటని అందరినీ ఎంక్వైరీ చేస్తాం. ఎక్కడైనా కనిపిస్తే కాల్ చేస్తాము, ఫోన్ చేస్తామని చెప్పి మనం ప్రతి వాళ్ళని అడుగుతూ వెళ్ళాం. పోస్టులు నర్సీపట్నం నుంచి మొత్తం ఇస్తూనే వెళ్ళాం. ఎక్కడ కూడా చూడలేదు, చూస్తే మేము ఫోన్ చేస్తాం. ఓకే, అంటే వాల్ పోస్టులు ఎవరు ఇచ్చారో అన్ని దానికి సంబంధించిన వాల్ పోస్టులు కావచ్చు ఇవన్నీ కూడా మీరే స్వయంగా చేసుకున్నారా? డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. డిపార్ట్మెంట్ వాళ్ళు 400 పోస్టుల దాకా ఇచ్చారు. పోస్టులు పట్టుకుని తిరుగుతున్నారా మీరు? జరుగుతుంది. ఏమైంది నెల రోజుల పాటు? మరి పక్కన ఆ పాపన అధికారులు ఎంతమంది పని చేస్తే నిజంగా పాప దొరికేది, పని చేయడం లేదని కొన్ని రకాల కామెంట్స్ కూడా వస్తున్నాయి. పోలీసులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనుకుంటున్నారు? వాళ్ళైతే సిన్సియర్గానే పనిచేస్తున్నారు వాళ్ళైతే, కానీ ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. నైట్ పగల కూడా ఏ టైం అయినా సరే కాల్ చేస్తున్నారు. ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉందో ఏదైనా మామూలుగా నాకు ఫోన్ చేస్తున్నారు. ఏ టైం ఎక్కడ చెక్ చేస్తారు. ఎవరున్నారు ఎక్కువ? ఎవరు ఫోన్ చేస్తారంటారు నీకు? ఎక్కువ సిఏ గారు, ఎస్ఐ గారు ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారు? ఎస్ఐ గారు, సిఐ గారు, కానిస్టేబుల్ మొత్తం అందరూ కాల్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు చేస్తున్నారు, రోజు చేస్తున్నారు. మరి ఏమైంది అనుకుంటున్నా? అంటే మీ పాప ఎవరో తీసుకెళ్ళిపోయిన బాబు అనుకుంటున్నారు? ఎవరైనా తీసుకెళ్ళిపోయిన ఏదైనా ఎలిమెంట్స్ కట్ట అయితే ఏదో క్లూ దొరుకుతుంది కదా, తీసుకెళ్ళిపోయిందనే చేస్తాం. సరిగ్గా ఇదే 6వ తేదీన, అంటే సరిగ్గా నెల రోజులు దాటిపోయింది. చిన్నారి నీ వెనకాల వెళ్ళింది, మాయమైపోయింది. మరి అసలు కేసులో మిస్టరీ ఎలా ఉందనుకుంటున్నా? అంటే నీకు ఎవరన్నా గొడవలు లేవంటే వాళ్ళకి సంబంధించిన వ్యవహారం కాదంటున్నారు. ఏం జరిగింది అనుకుంటున్నావు? అలా ఏం జరిగింది అన్నది అర్థం కావట్లేదు. మిస్టేక్ కింద ఉండిపోయింది. అసలు ఏం చెప్పడానికి, ఏం చేయడానికన్నా క్లూ దొరకట్లేదు అసలు ఏమైందన్న. ఇదే ప్రాంతంలో వచ్చింది ఆ రోజు నువ్వు డ్రాప్ చేసి వెళ్ళావు కదా? ఇంటికాడ దింపేసిన తర్వాత మేము బైక్ మీద వెళ్ళిపోయాం. అది ఎలా వెళ్ళిందన్నది చూడలేదు. మరి ఏంటి పక్కన కారు ఒకటి చూసాను. ఏమవుతారు మామయ్య? కోటేశ్వర గారు ఏమవుతారు మామయ్య? ఏంటి అతని మీద కూడా కారు అటాక్ జరిగిందన్నారు. అది అతను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, తలకు కూడా గాయాలు అవ్వాయి. అసలు ఏం జరిగింది ఆ రోజు 6వ తేదీన? కియా కారు చూసారా మీరు? ఆ రోజు నేను చూడలేదు. మనోడు ఇంకొకటి వెళ్ళారు కానీ నేను లేను. ఏం జరిగింది అన్నది మనకి తెలియదు. సీసీ ఫుటేజ్లో ఉంది, అది చూడలేదు. ఇంకా అవుతుంది కదా, ఆ కియా కారు ఇక్కడ తిరిగింది కాబట్టి అదే కారు వాళ్ళు వచ్చి నాపై అటాక్ చేశారంటూ రకరకాల కామెంట్ చేశారు. అది చివరిగా అన్ని చెక్ చేస్తే అది కాదు, ఒక లారీ అని కూడా నెంబర్ సంబంధించిందని కూడా చెప్తున్నారు. ఎంతవరకు వస్తుంది? అది నెంబర్ ద్వారా చెక్ చేశారు. మరి అక్కడికి వెళ్ళి సీసీ కెమెరా చెక్ చేయలేదు, మనకి ఇంకా తెలియదు. ఓకే, ఏం చెప్పదలుచుకున్నావు? పక్కన ఇంత విధాలుగా పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు, అటవీ శాఖ అధికారులు మొత్తం అంతా డ్రోన్ పట్టారు, ఇవన్నీ ఇంతమంది పనిచేశారా లేదా ఇక్కడ ఏమన్నా? పని చేయాలి, వాళ్ళకైతే చెప్పొచ్చు. ఏంటంటే ఇంకా ప్రయత్నం చేస్తున్నాము పాప దొరికేదాకా.
ఇంకా ఏ క్లూ ఎక్కువ దొరకలేదు. అంటే ఇప్పుడు ఈ విషయంలో పోలీసులు ఎంతలా పనిచేశారు. వాళ్ళైతే రకరకాలుగా ఈ విధమైన కామెంట్స్ అయితే ఎలా చూడాలంటారు? రకరకాల కామెంట్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? కామెంట్స్ అయితే చాలా బ్యాడ్గా పెడుతున్నారు. అలాగని ఇక్కడికి వచ్చి చూసేవాళ్ళే తప్ప బయట వీడియో చూసేవాళ్ళు తెలియదు కదా. అలాగే నేను కూడా ఒకవేళ వీడియో చూసి ఏదో బ్యాడ్ కామెంట్ పెట్టేస్తాను. అలాగా చూసేవాళ్ళే తప్ప పెట్టేవాళ్ళు తెలియదు కదా పరిస్థితి. ఓకే. అలాగని పాప ఎక్కడున్నా సరే, ఎవరి దగ్గర ఉన్నా సరే, మాకు అప్పచెప్పకుండా ఎక్కడో కాడ దింపేసి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం. మా దగ్గరలో ఎక్కడో కనిపించేలాగా వాళ్ళకి ఒకవేళ కనిపించినా సరే వాళ్ళు ఎటువంటి ప్లేస్ గట్రా లేకుండా చూస్తాం అనుకుంటున్నాం. వాళ్ళ బొమ్మకి కూడా ₹1,00,000 ఇస్తామని మేమే అనుకుంటున్నాం. ఓకే. అంటే పోలీసులు ఇచ్చే డబ్బులు కాకుండా మీరే ఒక ₹1,00,000 ఇచ్చే అవకాశం ఉంది. పాప రాజుకి పాప తీసుకొచ్చాం. అంటే నువ్వు వెళ్ళి ఆల్ పోస్టులు అంటిస్తున్నావు, అక్కడ కూడా ఇదే అందరికి కూడా ఇదే ప్రచారం చేసి సెల్ నెంబర్లు కూడా ఇస్తున్నావు అందరికి కూడా? అందరికి ఇచ్చాం. ఆల్రెడీ పంపేటప్పుడు నెంబర్లు అవి కూడా ఉన్నాయి. ఎస్ఐ గారిది మాది మొత్తం అందరిది ఉంది. ఓకే. పాప ఫోటో పెట్టారు, అది ఒక ఫోటో పిల్లకేసి ఫోటో ఒకటి ఉందా? సేమ్ అలాగే ఉంటుందా? ఆ రోజు వెళ్ళిపోయినప్పుడు వేరేగా ఉండే అవకాశం ఉందంటే బనియాలు ఒకటి ఉందంటారు. సేమ్ అలాగే ఉంటుంది. అదే ఫోటో అదే డ్రెస్ వెళ్ళారా? లేదు, ఆకుపచ్చ కలర్. ఆకుపచ్చ కలర్. కానీ సేమ్ అలా ఉంటుంది. అంటే ఒక నెల ముందు తీసిన ఫోటో అంతే. ఒక నెల ముందు తీసిన ఫోటో సేమ్ అలా ఉంటుంది. కళ్ళు మాత్రం వెంటనే ఆనవాళ్ళు గడియచ్చు. కళ్ళు కొద్దిగా పెద్దగా ఉంటాయి. కళ్ళు పెద్దగా ఉంటాయి పాప వెంటనే ఆనవాళ్ళు గడియచ్చు అంటారు కదా. గుడ్లు ఎక్కువ పెద్దగా ఉంటాయి. ఓకే. అంటే ఇటువైపు మనకి ఇంకో పక్కన చూసుకుంటే పామేల తోట కూడా ఏం చేశారు? మొత్తం క్లీన్ చేసినట్టుగా ఉంది. పామేలే మొత్తం ఎన్ని రోజులు చేశారు? మొత్తం ఎన్ని ఎకరాల్లో క్లీన్ చేశారు? ఒక వారం రోజుల్లో మొత్తం క్లోజ్ చేస్తారు. గడ్డి కూడా క్లీన్ చేస్తారు. దీనికోసమే చేశారు, మళ్ళీ జనరల్గా చేస్తుంటారా? లేదు, ప్రస్తుతానికి దీనికోసమే బేగా చేస్తారు. ఎప్పుడు చేస్తుంటారా, కానీ పాప మిస్సింగ్ బేగా చేస్తారు. ఏం చెప్తాను ఫైనల్గా? ఏం చెప్తానుకున్నావు? ఓ పక్కన పోలీసులు పనిచేస్తున్నారు, పక్కన మీడియా కూడా ఆ పాప కోసం కనిపించాలని అందరూ కూడా పనిచేస్తున్నాం. ఫైనల్గా ఏం చెప్దాలనుకుంటున్నారు ప్రభుత్వానికి కానీ పోలీసులు కానీ? వాళ్ళు చేసిన పని వాళ్ళకైతే చెప్పొచ్చు, కానీ ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. పక్కన మరి మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, నెల రోజులు గడిచిన ప్రభుత్వం సరిగా పనిచేయలేదు, పాపను కనిపెట్టలేకపోయారనేది ఆయన నోటంట మీ జ్ఞానేశ్వరి మాట కూడా వచ్చింది. ఎలా అనుకోవచ్చు? అది అంత దాకా మనకు తెలియదు. రాజకీయాల గురించి మనకే తెలియదు. ఏదన్నా ఉంటే పాపం సాయం చేయమంటారు అంతే, వేరే విధంగా. ఓకే. ఫైనల్గా మీ చేతులు ఎత్తి మొక్కి ఏం చెప్తానుకుంటున్నాను అందరికీ? పాప ఎక్కడున్నా సరే క్షేమంగా తీసుకొచ్చి మాకు కనిపించేలా వదిలేయాలని కోరుకుంటున్నాం. ఎవరెవరిని కోరుతున్నారు? తీసుకువెళ్ళినాం సార్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ గురించి ఎక్కడో కాడ ఎవరికొళ్ళు కనిపించేలా వదిలేయాలని ఆశిస్తుంది. ఇది గణేష్ మొదటి నుంచి కూడా చూస్తున్నాం. అతను ఆ మాటలు తప్ప మరొక విధంగా మాట్లాడలేని పరిస్థితి. అది నెమ్మదిగా మాట్లాడుతున్నారు ఆ నెమ్మదస్తులు. మొదటి నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మనం ఆ పక్కన ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారంలో కూడా మనం అనేకసార్లు ఎంక్వైరీ చేస్తాం. అతను పని చూసుకుని వెళ్ళిపోతుంటాడు. అతని మాటల్లో కూడా చూస్తున్నాం చాలా నెమ్మదిగా మాట్లాడడం, నెమ్మదస్తుగా మాట్లాడుతున్న పరిస్థితి. ఏదైనా చిన్నారి జ్ఞానేశ్వరి కోసం అయితే తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే ఆల్ పోస్టులు అంటిస్తున్నాం. అక్కడికి వెళ్ళి మేము కూడా అక్కడ నెంబర్లు ఇస్తున్నాం, అందులో నెంబర్లు వేసాం. పాప నెల రోజుల క్రితం తీసినటువంటి ఫోటో ఏదైతే ఉందో తనని వెంటనే చూసిన వెంటనే గుర్తుపట్టవచ్చు. ఆ కళ్ళు ఏదైతే కళ్ళు పెద్దవిగా ఉంటాయి, ఆ కళ్ళను చూసిన వెంటనే జ్ఞానేశ్వరి టక్కన గుర్తుపట్టి, ఎవరైనా గుర్తుపడితే మాత్రం ఖచ్చితంగా పోలీసులు ఇచ్చే ₹1,00,000 కాదు, మేము ఒక ₹1,00,000 ఎంతైనా ఇవ్వడానికి మేము సిద్ధపడతాం. జ్ఞానేశ్వరి జాడ చూపించాలి. ఖచ్చితంగా పాపను తీసుకువెళ్ళి ఉంటే మీరు ఎక్కడో చోట వదలని, లేదంటే మీపై కేసు లేకుండా మేము చూసుకునే బాధ్యత మాదంటూ కూడా వీళ్ళైతే తల్లిదండ్రులు మొదటి నుంచి కూడా ఇదే విధంగా వేడుకుంటున్నారు. మాపైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే చిన్నారి జ్ఞానేశ్వరి 30 రోజులు దాటి అవుతున్నా సరే పోలీసులు నిర్విరామంగా కూడా పనిచేస్తున్నారు, శక్తికి మించి కూడా పనిచేస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ వాళ్ళ ప్రయత్నానికి ఫలించి పాప ఆచూకీ దొరికితే బాగుంటుందని కూడా వీళ్ళందరూ కూడా ఆశిస్తున్నారు. మనం చూసాం గణేష్ ఎవరైతే ఉన్నారో, అలాగే జ్ఞానేశ్వరి సంబంధించిన తండ్రి గణేష్ కూడా ఈ యొక్క ప్రాంతాల్లోకి వెళ్ళడం, ఏదైతే పోలీసులు ఇచ్చినట్టు వాల్ పోస్టులు కూడా అంటించే పనిలో గత 2 రోజుల నుంచి కూడా నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ కారు విషయంలో కూడా కొంచెం గందరగోళం, నిన్నంతా కూడా గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి. కానీ ఆ కారు విషయంలో అది కారు కాదు, ఒక లారీకి సంబంధించిన నెంబరు,
అతను ప్రమాదం జరిగిన వెంటనే ఆ కారు వీడియో ఏదైతే అప్పుడు చూసారో ఆ వీడియో పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. ఒక వివాహ శుభకార్యానికి వచ్చి వాళ్ళు తిరిగి వెళ్ళినటువంటి కియా కారుకి సంబంధించిన వాళ్ళని కూడా గతంలోనే పోలీసులు మేము ఎంక్వైరీ చేసామని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ పోలీసులు పనితీరు అన్ని విధాలుగా కూడా పనిచేస్తున్నారు. 2 రోజుల్లో 3 రోజుల్లో వెతికి వదిలేస్తారని కూడా భావించాం. కానీ ఆ పోలీసులు ఇంకా 30 రోజుల తర్వాత పాప ఆచూకీ దొరికే వరకు పాప బతికి ఉన్న నేపథ్యంలోనే క్షేమంగా ఇంటికి తీసుకుని వస్తామని కూడా చెప్తున్నారు. మరో ఏదైనా జరిగి ఉంటే మాత్రం మేము చేయలేం. ఖచ్చితంగా ఆ పాపని పట్టుకునేంత వరకు ఆ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు పక్క చెప్తుంటే, కుటుంబ సభ్యుల కోసం ఆ పోలీసుల యొక్క నమ్మకమే పోలీసులు ఏ విధంగా ఇప్పటివరకు కూడా పనిచేస్తున్నారు. అధికారులు యంత్రాంగం ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళ కష్టం వృధా కాకుండా మా చిన్నారి జ్ఞానేశ్వరి మాకు అప్పగిస్తారని కూడా మేము ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నామంటూ కూడా తండ్రి గణేష్ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV, చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి వద్ద నుంచి.